కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయకుండా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్మిక విభాగం తరపున అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. లేబర్ కోడ్లు వాటి వల్ల కార్మికులకు కలిగే నష్టంపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇస్తామన్నారు. లేబర్ కోర్టులకు జడ్జిలను నియమించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తామని కేటీఆర్ వెల్లడించారు. లేబర్ కోడ్లు తెలంగాణలో అమలు చేయకుండా దేశానికి దిక్సూచి అయ్యేలా పోరాడతామన్నారు. ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు. ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు. ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా. రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు. మరి ఏం చేయాలి? సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు. అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం. కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో. మరి అక్కడ వ్యతిరేకిస్తావెట్లా, ఇక్కడ పాస్ చేస్తావెట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది.